తెలుగు సాహిత్యములో గొప్ప కావ్యం కళాపూర్ణోదయము. ఈ ప్రబంధాన్ని పింగళి సూరన రచించాడు. ఈ కళాపూర్ణోదయములోని ముఖ్య పాత్రలలో సుగాత్రి ఒక పాత్ర. సుగాత్రితో ఆమె తల్లి సుగాత్రి భర్త గురించి అయిష్టంగా మాట్లాడినందున సుగాత్రి తన భర్త గురించి తన మనోభావాన్ని ఏ విధంగా వెల్లడి చేస్తున్నదో పింగళి సూరన ఈ విధంగా ఈ పద్యములో వ్రాశాడు. వరుణకున్ ఎద్దియింపు అది సువర్తన కాగన్, తత్ అప్రియంబు అసచరిత్రము కాగన్ ఎన్నుదున్, నిసర్గము నాకిది మానరాదు ఈశ్వరుడును వేదమున్ గురుడు సర్వము భర్తయా, ఏన్ తత్ ఆజ్ఞ సుస్థిరమతిన్ చేయుచున్, విధి నిషేధములు ఎవ్వియున్ గైకునన్ మదిన్. సుగాత్రి తన తల్లితో తన భర్త గురించి ఈ విధంగా చెప్తున్నది. నేను నా భర్తకు ఏది ఇష్టమో దాన్ని మంచి మార్గంగా, ఏది ఇష్టం కాదో దాన్ని చెడు మార్గంగా భావిస్తాను. ఇది నాకు సహజం. దీన్ని నేను విడవలేను, ఈ అభిప్రాయాన్ని. అంతేకాదు, భగవంతుడు, వేదము, గురువు ఆయనే. సర్వము నాకు నా భర్తే. నేను ఆయన చెప్పింది నిండు మనసుతో చేస్తానే కానీ అందరి తప్పొప్పులను పరిశీలించను. ఇంకా ఆ పని ఎట్టిదైనా కూడా చేయకూడనిదని వదులుట కానీ మంచిదని చేయుట కానీ లేదు.